ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనము. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఐజయా చాప్టర్ 43 verses 11. even I am the Lord, and beside me there is no savior. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. అవర్ గాడ్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్. మన దేవుడు ఒక్కడే, ఏకైక దేవుడు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ అవర్ గాడ్ ఈజ్ అవర్ వన్ అండ్ ఓన్లీ రెస్క్యూర్. మరియు ఆయన ఒక్కడే మన ఏకైక రక్షకుడు. దేర్ ఈజ్ నో పాత్ టు సాల్వేషన్ దట్ వీ కెన్ మేక్ ఫర్ అవర్ సెల్వ్స్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. ఆయనకు వేరుగా మన కోసం మనం ఏర్పరచుకోగలిగే మోక్ష మార్గం ఏదీ లేదు. ఓన్లీ ద పాత్ దట్ హీ మేడ్ ఫర్ అస్ విల్ లీడ్ us టు వేర్ హీ ఈజ్. మన కోసం తాను చూపే దారిలోనే ప్రభువును చేరగలుగుతాము. సో లెట్ us వాక్ దిస్ పాత్ విత్ మైండ్ఫుల్నెస్, నోయింగ్ దట్ నో అదర్ విల్ సేవ్ us. కాబట్టి వేరెవరూ మనల్ని రక్షించలేరని గ్రహించి మనం మనస్ఫూర్తిగా ఆయన త్రోవలో నడుద్దాము. ఆయనే సృష్టికర్త, రక్షణకర్త, సర్వోన్నతుడైన ఏకైక దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. వేరే రక్షణ మార్గమే లేదు. ప్రార్థన. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ ద వే టు సాల్వేషన్. తండ్రి దేవా, నా రక్షణకు మార్గం చూపినందుకు మీకు ధన్యవాదాలు. వితౌట్ యూ ఐ వాజ్ లాస్ట్, బట్ బికాస్ ఆఫ్ యూ ఐ ఆమ్ సేవ్డ్. మీరు లేకుండా నేనేదీ సాధించలేను. మీ ద్వారా మాత్రమే నేను రక్షించబడ్డాను. కీప్ మీ నియర్ టు యూ అండ్ టీచ్ మీ యువర్ వేస్, సో దట్ ఐ మే వాక్ మోర్ క్లోజ్లీ విత్ యూ అండ్ నాట్ వాండర్ ఎయిమ్లెస్లీ ఆన్ పాత్స్ ఆఫ్ ఫూలిష్నెస్. నన్ను నీకు సమీపంగా ఉంచుకుని నీ మార్గములను నాకు బోధించుము. తద్వారా నేను నీతో మరింత సన్నిహితంగా నడవగలను మరియు మూర్ఖత్వపు త్రోవలలో లక్ష్యముంచకుండా నన్ను కాపాడుము. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.